ఏంటి మమ్మీ ఎవడు? అరే గుర్తుపట్లే. బాయ్ బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. నేను మీ రవి. హోప్ మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒకతను ఒక కామెంట్ పెట్టారనమాట నా ప్రీవియస్ వీడియోకి అండ్ అంతకుముందు వీడియోకి కూడా. ఆ కామెంట్ చూసి నాకు దీని మీద వీడియో చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సేమ్ అలాగే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట యాజ్ ఎ రిప్లైగా. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు ఈ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సెకండ్ హ్యాండ్లో బైక్ తీసుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు, బట్ కొన్ని విషయాలు అయితే మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, యాక్సిడెంట్ హిస్టరీ. ఓనర్ చెప్పకుండా బైక్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. దాని ఇంపాక్ట్ చూడడానికి చాసిస్ మీద కానీ ఇంజన్ సౌండ్ మీద కానీ ఫోకస్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంజన్ కండిషన్. సౌండ్ అబ్నార్మల్గా ఉందా, ఎగ్జాస్ట్ నుంచి స్మోక్ వస్తుందా, ఇంజన్ బాగా సౌండ్ వస్తుందా, ఇవన్నీ క్లియర్గా చూడాలన్నమాట. జనరల్ ఇష్యూస్ విత్ సెకండ్ హ్యాండ్ బైక్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓడోమీటర్ ట్యాంపరింగ్. 40,000 కిలోమీటర్స్ ప్లస్ నడిపిన బైక్ని 18,000గా మార్చడం చాలా కామన్. సో సర్వీస్ రికార్డ్స్ అన్నీ బాగా చెక్ చేయాలన్నమాట. అన్నీ ఇక్కడే కూర్చొని మాట్లాడేస్తే ఎలా, అలా బైక్ మీద తిరుగుతూ మాట్లాడుకుందాం. గోప్రో మోడ్లోకి అయితే వచ్చేయండి. సెకండ్స్లో బైక్ తీసుకుంటాడు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య కారణాలు, ముఖ్య విషయాలు. మీరు సెకండ్స్లో బైక్ తీసుకుంటున్నట్టయితే ఫస్ట్ ఈ విషయాలు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంజన్కి వెళ్ళిపోండి, అవుటర్ లుక్ వద్దు. ఎందుకంటే చాలా బైక్స్ పైన మంచిగా పాలిష్ చేసి బాగా కనిపిస్తాయి, కాకపోతే లోపల హార్ట్, బ్రెయిన్ ఇలాంటివి కదా మనకు ముఖ్యము. బయట స్కిన్ మంచిగా కనిపిస్తే సరిపోయిందా, ఆరోగ్యంగా ఉండాలిగా. సో అందుకని ఫస్ట్లీ మీరు తెలుసుకోవాల్సినవి, చూసుకోవాల్సినవి ఇంజన్, ఇంకా చాసిస్, ఇవన్నీ చెక్ చేసుకోండి మంచిగా ఉన్నాయో లేదని. ప్రీవియస్ యాక్సిడెంట్ ఏమన్నా అయ్యి ఉంటే బైక్కి మీకు తెలిసిపోతుంది అక్కడ. అది ఎంత తిరిగిందో ఏంటని కూడా చెక్ చేసుకోండి మంచిగా. ఎందుకంటే బయట చాలా ట్యాంపరింగ్ నడుస్తుంది అనమాట. కల్తీలు ఎక్కడ పడితే అక్కడ అయిపోయినాయి. సపోజ్ ఇప్పుడు ఒక 40,000 కిలోమీటర్స్ తిరిగిన బైక్ తీసుకోండి, దాన్ని ఒక 18,000 చేసి అమ్మేస్తాడు. అదనమాట బయట మార్కెట్ అలా ఉంది. సో తక్కువ తిరిగింది అని చెప్పేసి కొనేసుకోకండి. ఇంజన్ దగ్గర ఏమన్నా ఆయిల్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయేమని చూసుకోండి. దాని తర్వాత సస్పెన్షన్స్, టైర్స్, ఇవన్నీ, క్లచ్ ప్లేట్స్ ఎలా ఉన్నాయి, పికప్ ఎలా ఉంది. మెయిన్గా మీరు ఒకవేళ MT-15 తీసుకుంటున్నట్టయితే ఫ్యూల్ ఇంజెక్టర్ ఎలా ఉందో దాని హెల్త్ చూసుకోండి మంచిగా. ఎందుకంటే ఫ్యూల్ ఇంజెక్టర్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి చాలా ఎక్కువ బాధలు ఉంటాయన్నమాట. పైగా అలాగే మనం తెలుసుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే రేడియేటర్ ఫ్యాన్, ECU ఇవన్నీ ఎలా ఉన్నాయో మంచిగా గమనించుకోవాలి. MT-15 తీసుకునే వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు సెకండ్స్లో మీరు బైక్ తీసుకుంటున్నట్టయితే ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ మీరు 15 to 20 మినిట్స్, అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా సరే టెస్ట్ డ్రైవ్ చేయాలన్నమాట బైక్ని. అప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది బైక్ ఎలాంటి కండిషన్లో ఉంది ఏంటని. దాని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి, ఐదర్ మీరు తీసుకోవాలా వద్దని చెప్పేసి. ఒకవేళ మీకు బైక్ అంత అవగాహన లేదు అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఒక మెకానిక్ అన్నని కానీ తీసుకెళ్ళండి. అన్న మంచిగా టెస్ట్ డ్రైవ్ చేసి చెప్తారనమాట ఎలాంటి కండిషన్లో ఉందో బైక్ ఏంటని. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది ఐదర్ యూ షుడ్ టేక్ ఇట్ ఆర్ నాట్. ఒకవేళ మీరు NS 160 తీసుకోవాలని అనుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే NS 160లో బ్యాక్ సస్పెన్షన్ కొంచెం తొందరగా పోతుంది అనమాట. అండ్ అలాగే ఇంజన్ దగ్గర ఆయిల్స్ లీక్ అవుతూ ఉంటాయి, అదొకటి చూసుకోవాలి. మెయిన్గా మీరు బైక్ తీసుకుని టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు ఒక 60-70 స్పీడ్ వెళ్తున్నప్పుడు ఏమన్నా స్లైట్ వైబ్రేషన్స్ వస్తే పర్లేదు, కానీ ఎక్కువ వైబ్రేషన్స్ ఏమన్నా గమనిస్తున్నట్టయితే ఆ బైక్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే అలాంటి బైక్ తీసుకొని ఎక్కువ కాలం మీరు నెట్టుకుని రాలేరు. చెప్తున్నా, బైక్ చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మోతాదులో
థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, లైక్ సెకండ్ హ్యాండ్ షోరూమ్స్, వాటిలో ప్రిఫర్ చేయకండి మెయిన్గా. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ బైక్ సేల్ చేస్తున్నట్టయితే వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇలా సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా మోసాలు చేస్తుంటారు. నేను చాలా చూసా అలాంటివి, చాలామంది చెప్పారు కూడా. సో అందుకని నేను వాళ్ళ దగ్గరికి అయితే ఎంకరేజ్ చేయట్లేదు. హాయ్. టిప్స్ బిఫోర్ యూ బై. మెకానిక్ని మీతో పాటు తీసుకెళ్ళండి ఇన్స్పెక్షన్ కోసం. సర్వీస్ బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటే సూపర్, మొత్తం అన్నీ మంచిగా చూసుకోండి. ఆర్సీ బుక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయో లేదో కూడా మంచిగా చెక్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ అట్లీస్ట్ 15 minutes. బ్రేక్ కానీ, ఇంజన్ కానీ, సౌండ్ కానీ, క్లచ్ రెస్పాన్స్ కానీ, పికప్ కానీ ఎలా ఉన్నాయో మొత్తం అన్నీ చెక్ చేసుకోండి. ఇంజన్ రెస్పాన్స్ ఎలా ఉందో మంచిగా ఫీల్ అవ్వండి. సో ఇది మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఫుల్ డీటెయిల్ ఆన్సర్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీకు ఇంకా సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకోవడానికి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో డీటెయిల్ వీడియో చేస్తాను అనమాట దానికి ఆన్సర్ లాగా. ఇంకా సెకండ్ హ్యాండ్ షోరూమ్స్కి వెళ్ళి బైక్ రిలేటెడ్ వీడియోస్ చేయమన్నా కూడా నేను రెడీ అనమాట, నేను చేస్తాను. కింద మీరు కామెంట్ చేసి అడగండి. సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ బైక్ రిలేటెడ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.